స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. ఇది సకల వేదసారము. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ప్రతి ఒక్కరూ జీవిత పర్యంతము అభ్యసించి అనుసరించదగిన ఈ భగవద్గీతను ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనిస్తే ఇందలి ప్రతి పదమునందును ఏదో ఒక రహస్యము నిక్షిప్తమై ఉన్నది అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు భగవద్గీతలోని ఒక్క శ్లోకమైనను విని అనుసరించడానికి ప్రయత్నించండి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును సృష్టి చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండవలేను. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనసునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంసదాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలేము.
మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అర్జున, నీవనర్చు సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడమై అహంకారము లేనివాడివై సంతాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నను గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కోరిక చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.